ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఏమండి, సండే స్పెషల్ మటన్ అండి. ఇదిగోండి, ఇది కుక్కర్లో పెట్టి ఉడకబెడతాను. ఫస్ట్ 4-5 విజిల్ వచ్చే వరకు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మటన్ కర్రీ రాగి సంగటి అండి, సండే స్పెషల్. 1.5 స్పూన్ అలా వేసాను. కొంచెం పసుపు, ఇప్పుడు ఒక 4-5 విజిల్స్ వస్తే చాలండి. ఇది కుక్కర్లో పెట్టేసుకుందాం కదా. 4-5 వస్తే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకుని ఒక 4-5 విజిల్స్ చాలండి. ఇదిగోండి, నేను చక్కగా ఒక 5 విజిల్స్ అలా రానిచ్చాను అనమాట. ఇదిగోండి, చక్క ముక్క తుంచితే తునిగిపోతుంది చూడండి. మన కలుపుకోవడానికి ఫ్రై లాగా చేస్తాను. ఇప్పుడు నేను కొంచెం గుజ్జుగా గ్రేవీగా చక్క ఫ్రై లాగా చేస్తాను. ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి, కుక్కర్ అయితే చల్లారిపోయింది. ఇప్పుడు కూర చేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్కి వెళ్ళి కొంచెం మిరియాలు వేసాను. ఇది దోరగా వేయించుకోవాలి. కొంచెం ధనియాలు, జీలకర్ర, లవంగాలండి ఒక 5, చెక్క. ఇది దోరగా వేయించుకుందాం. నేను మటన్ ఉడకబెట్టేటప్పుడు అల్లం పేస్ట్లో ఉప్పు ఉందండి. నేను అందుకే ఉప్పు వేయలేదు. అల్లం పేస్ట్ వేసాను కదా అని. మీరు వేయకపోతే ఉప్పు కూడా వేసుకోండి. ఇంకా చాలా వేగిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇది మిక్సీకి వేద్దాం. 2 యాలక్కాయలు కూడా వేస్తున్నాను. నూనె అయితే కాగిపోయిందండి. ఫస్ట్ 2 లవంగాలు, బిర్యానీ ఆకు, ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నానండి. 1/2 కేజీ చికెన్ మటన్ అండి. నాకు 1/2 కేజీ మటన్లోకి 1 ఉల్లిపాయ కట్ చేశాను. ఏమంటే జీడిపప్పులు కూడా వేశాను. నేను చెప్పలేదు ఇందాక, వీడియో అయిపోయింది. ఇంకోండి, పప్పులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఒక టమాటా అండి. మనం కొంచెం కలుపుకోవడానికి కొంచెం గ్రేవీగా ఫ్రైగా రావాలి కాబట్టి ఒక టమాటా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేద్దాం. మగ్గిపోతుంది కదాలన. ఇప్పుడు సంగటికి అండి, రాగి సంగటికి నేను ఒక గ్లాస్ బియ్యం పోస్తున్నాను. మాకు ఇంకా తినేవాళ్ళు ఉన్నారు, మాకు ఇంకా కావాలి అనుకుంటే కూడా మనం బియ్యం పెంచుకోవచ్చండి. ఇప్పుడు ఇది కడిగి నానబెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుందాం. మనం ఆల్రెడీ మటన్లో కూడా వేసి ఉడకబెట్టుకున్నాం కదా. కానీ మటన్ అంటే మనకు చక్కగా స్పైసీగా ఉంటేనే కదండి చాలా బాగుంటుంది.
ఇదిగోండి చక్కగా నూనె అంతా విడిగా అయిపోయింది, చక్కగా మగ్గిపోయింది మనకి ఉల్లిపాయ టమాటా అంతా. ఇప్పుడు ఈ మటన్ మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం వాటర్తో కూడా. చక్కగా ఇది కూడా ఉడికిపోతుందండి ఇప్పుడు. ఇదిగోండి చూసారా చక్కగా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. మనకి స్పైసీగా చక్కగా కారంగా ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ వేస్తే నేను బాగా బజ్జీల్లో అయిపోతుందని వేయలేదు, ఇట్లా అయితే చక్క ఆయిల్ కాయలుగా ఉంటుందండి. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. నేను 1.5 స్పూన్ అలా వేసానండి కారం. మనం పచ్చిమిర్చి కూడా బాగా వేస్తున్నాం కదా, అల్లం పేస్ట్ అవి, ఈ ఘాటుకి చక్కగా సరిపోతుంది. చాలా ఘాటుగా ఉంటుంది అయినా కూడా, కానీ ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. ఇదిగోండి మటన్ ఫ్రై కలుపుకోవడానికి, చక్కగా మనం నంచుకోవడానికి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ముక్క, తినడానికి కూడా చాలా బాగుంటుంది, స్పైసీగా చాలా ఘాటుగా. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు సంగటి చేసుకుందాం. ఇదిగోండి బియ్యం నానబెట్టుకున్నాం కదా, కడిగి పెట్టేసాను, ఇది బాగా ఉడికిపోవాలి. ఇదిగోనండి పొడిపిండి అయితే ఉండగట్టేస్తుందని నేను కొంచెం వాటర్ వేసి రాగి పిండి ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు మనం అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా పోసేసుకోవడమే. ఏమంటే ఉప్పు కూడా వేసుకోండి దీనికి సరిపడా. ఇదిగో అన్నం కొంచెం బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇవి పోసేసుకుందాం. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకోవాలి. నేను బియ్యం తక్కువ రాగి పిండి ఎక్కువ వేస్తానండి, అదే మంచిదని ఆరోగ్యానికి. ఇదిగోండి చక్కగా దగ్గరగా వచ్చేసింది ముద్దల్లే. ఇంకొక 5 నిమిషాలు అలా ఉండాలండి. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం మనకి చేయి పెట్టే వీడంత ఉన్నప్పుడు చక్కగా ముద్దలాగా చేసేసుకుందాం. ఇంకా ఆపేద్దాం గ్యాసు. ఇదిగోండి టేస్టీ టేస్టీ మటన్ రాగి సంగటి. ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి.